హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సన్నికుట్టి వరల్డ్. సో ఇవాల్టి స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా. సో ముందుగా ప్రాసెస్కి వెళ్ళిపోదాము. సో నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక పెద్ద టొమాటో, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, కాజు. సో ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇందులో ఏది తగ్గినా కూడా మనకు ఆ టేస్ట్ రాదు. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో యాడ్ చేసేసుకొని వాటర్ బాయిల్ చేస్తూ ఉండాలి. ఇలా వాటర్ పైకి తేలుతూ ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా పేస్ట్ ఇలా తయారు చేసుకోవాలి. సో మీరు తీసుకుంటే అదే ప్యాన్ తీసుకోండి, లేదు అని అంటే వేరే కొత్త ప్యాన్ యూస్ చేసుకోండి. ఆ ప్యాన్లో బటర్ యాడ్ చేసుకున్నాము. బటర్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో బటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో బిర్యానీ ఆకు, పువ్వు, ఒక 3 లవంగాలు ఇలా ఒకసారి ఇవి కలుపుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా సాల్ట్ ఇవి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా మనకి మనం తయారు చేసుకున్న పేస్ట్కి బాగా పట్టాలి. సో బాగా కలుపుకోవాలి. ఇలా మనం అడుగంటకుండా కలుపుకున్న తర్వాత అది ఏంటి అని అంటే కాజు వేసాం కాబట్టి మనకి అడుగంటుకుంటుంది. సో అలా అడుగంటకుండా కలుపుకున్న తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదంతా. మనం అలా కుక్ చేసుకున్న తర్వాత మనకి అలా పైకి నురగలా వచ్చేస్తుంది. ఆ నురగ కొంచెం పక్కకు తీసేయండి. తీసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. సో రెస్టారెంట్ స్టైల్లా కావాలి అనుకుంటే మనం కసూరి మేతి యాడ్ చేసుకుంటేనే బాగా వస్తుంది టేస్ట్. అలా అడుగంటకుండా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా పైకి నురగల్లా ఫామ్ అవుతుంది. ఆ నురగ కొంచెం తీసేసుకుందాం పక్కకి. అది తీసేసిన తర్వాత అందులో మనం పన్నీర్ యాడ్ చేసుకుందాం. పన్నీర్ నేను క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. సో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్లోగా కలుపుకోవాలి, పన్నీర్ ముక్క బ్రేక్ అవ్వకుండా. ఇలా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. సో ఇలా కుక్ అయిన తర్వాత గ్రేవీ చిక్కపడుతుంది కదా. సో అలా గ్రేవీ చిక్కపడిపోయిన తర్వాత మనకి ఈ గ్రేవీ చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. సో నేను పన్నీర్ బటర్ మసాలా రైస్తో టేస్ట్ చేశాను, చాలా యమ్మీగా వచ్చింది. మీరు కావాలి అనుకుంటే చపాతీ, పరోటా, దోశ, లేదు అంటే బగారా రైస్తో కూడా టేస్ట్ చేయొచ్చు. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ బాయ్.